స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున యొక్క హోలీ ప్రేస్ టీవీ ఛానల్ శ్రోతలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలవడం, మీతో ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో ఈ దినమందు మన యొక్క నేటి అంశం ఏమిటంటే అలంకరణ. రెండు విధాలుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములోంచి మనం ఈ దినమందు చదివేటువంటి లేఖనంలోంచి మనం గమనించగలం. ఒకటి బాహ్య అలంకరణ. ఇది మనుషుల దృష్టికి విలువైనది. రెండవది అంతరంగ అలంకరణ. ఇది దేవుని దృష్టికి విలువైనది. మొదటిగా బాహ్య అలంకరణ గురించి మనం పరిశీలిస్తే ఇది దేవుని దృష్టికి విలువైనది కాదు. ఇది బైబిల్లో వెలుపటి అలంకరణని పిలువబడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో మనం చదివినట్లయితే ఇది కంటికి ఒంటి మీద బాహాటంగా అగుపించే అలంకారం. కొండ మీద ప్రసంగములో ప్రభు మనుషులకు కనబడవలనని, మనుషుల వలన ఘనత నొందవలనని ఏమీ చేయవద్దని బోధించారు. వెలుపటి వేషాన్ని ఆయన ఖండించారు. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. కాబట్టి దేవుడు లక్ష్యపెట్టేటువంటి అలంకరణే మనకు కావలసినటువంటి అలంకరణ అనే విషయాన్ని మనం గమనించాలి. మెన్ కేర్ ఫర్ అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ గాడ్ కేర్స్ ఫర్ ఇన్వర్డ్ జస్ట్ అండ్ రియల్ బీయింగ్. పైరూపము అంటే పైకి కనబడే మనిషి, నకిలీ మనిషిని దేవుడు ఖాతరు చేయరు. హృదయమును లక్ష్యపెట్టును. అంతరంగమునున్న అసలు రియల్ అండ్ ఒరిజినల్ మనిషిని దేవుడు ప్రేమిస్తాడు. పరిచయులతో ప్రభు మాట్లాడుతూ అవి అంటే వెలుపటి శృంగారముగా అగపడినవి లోపల కల్మషముతో నిండి ఉన్నవి అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియచేస్తా ఉన్నారు. అపియర్ బ్యూటిఫుల్ అవుట్వర్డ్ బట్ నాట్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అగ్లీ. కొందరు పైరూపమునందు వేష భాషల యందు అతిశయపడుతుంటారు. అయితే బయటకు కనబడే కలిమిలో బలిమిలో కార్యక్రమములందు వస్తు సముదాయముల యందు అతిశయిస్తారు. అయితే బయటకు కనబడే బ్రతుకు లోపల పురుషునికి కూడా ఉందా అంటే అంతరంగ పురుషుడు దివాలా కోరుతున్నాడా? అంతరంగ పురుషుడు కూడా దినదినాభివృద్ధి పొందుతున్నాడా? అతడు అతిశయించడానికి ఆత్మ సంబంధమైన, నీతి సంబంధమైన అలంకరణ మనకున్నదా అనే విషయాన్ని ఒకసారి గమనించారు. అంటే అంతరంగ పురుషునికి అనగా మన హృదయములో లోపల దేవుని యొక్క సన్నిధి లేదా దేవుడు నివాసము చేయవలసినటువంటి పరిస్థితి మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి నీతి సంబంధమైన అలంకరణ కలిగి ఉన్నామా అనే విషయాన్ని మనం ఒకసారి గమనించాలి, పరిశీలించాలని దేవుని యొక్క లేఖనము ద్వారా తెలియచేస్తా ఉన్నాం. జడలు అల్లుకునుటయు
బంగారు నగలు పెట్టుటయు వస్త్రములను ధరించుకున్నటయు నన్ను వెలుపటి అలంకారముగా ఉండరాదు అని అర్థం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలలో ఉండవలను అనే 2 ముఖ్యమైన మాటల్ని గమనించాలి. కొన్ని అలంకారముగా ఉండకూడనివి, కొన్ని ఉండి తీరవలసినవి. 3వ వచనములో బాహ్య అలంకరణకు ఉపయోగించే వస్తువులు వివరించబడ్డాయి. 4వ వచనములో అంతరంగపు అలంకరణకు అవసరమైన వాటిని గురించి వ్రాయబడింది. బాహ్య అలంకరణ వస్తువులను పరిశీలిద్దాం. వాటిని ముఖ్యమైన 3 భాగాలుగా విభజించవచ్చు. మొట్టమొదటిదిగా తల వెంట్రుకల అలంకరణ. ఈ మొదటి పేతురు పత్రికలోనే 3వ అధ్యాయం 3వ వచనములో జడలు అల్లుకొనుటయు మీకు అలంకరణముగా ఉండరాదు. ఈ వచనాన్ని తలో రీతిలో వ్యాఖ్యానిస్తా ఉన్నారు, ఆచరించడం జరుగుతూ ఉంది. జడలు అల్లుకోవచ్చని అంటే జడలు అల్లుకోవద్దని రాయబడి ఉంది కనుక జడ అల్లుకోవచ్చని 2 జడలు మానేసి 1 జడ వేసుకొని సరిపెట్టుకుంటున్నారు కొందరు. మరికొందరు జడలు అల్లుకోవద్దని ఉంది కనుక జుట్టును అల్లకుండా తల విరబూసుకొని ఇదే వాక్య పద్ధతిని సంతృప్తి పడుతూ ఉన్నారు. మరికొందరు ముడి వేసుకోవడం సరి అయినటువంటి పద్ధతిని ముడి వేసుకొని జడ వేసుకున్న వారిని చులకనగా చూస్తుంటారు. మరి వాటిలో సరి అయినది ఏది? అన్నీ సరి అయినవేనా? ఏమీ కావా? కొన్నైనా సరి అని ఉన్నవా, లేదా కొన్నే సరి అయినవా? బైబిల్ని సరిగా అర్థం చేసుకోవాలంటే అక్షరముతో పాటు దాన్ని అంతరార్థాన్ని, సందర్భాన్ని సరిగా గ్రహించాలి. జడలు అల్లుకోవచ్చని ఉంది కనుక తలబోడు చేసుకోమని కాదు. జడలు అల్లుకున్నాము, ముడులు వేసుకున్న కేశాలంకరణ ఎలా చేసినా అది ప్రజలలో యావగింపుకు వెక్కిరింతయే, అపహాస్యాన్ని, ఆశ్చర్యానికి గురి కానిదిగా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఏ పద్ధతి లేక ఏ స్టైల్ అయినా అది అసాధారణమైనదిగా, ఇతరులు అసహించుకునేలా, బాహ్య ఆకర్షణీయముగా, ఇతరులకు శోధనగా ఉండకుండా చూసుకోవడం ముఖ్యం. మనం వారి మధ్య నివసిస్తున్నాం. మనం ఎవరి మధ్య నివసిస్తున్నామో వారికి అభ్యంతరము గాక మనము వారిలో ఒకరమే అన్నట్లుగా ఆ ప్రజల ఆచార వ్యవహారాలకు అనుగుణ్యంగా మీకు ఉత్తమమనిపించే సాంప్రదాయాన్ని వదులుకోకుండా మసులుకోవడమే, సవరించుకోవడమే ఎంతైనా శోచనీయం. కేశాలంకరణ కాంతలకే గాక మగరాయులకు కూడా అంటుకుంది. ఇది వరకు గిరిజాలు పెంచితే రవిడి లేక తొంటరి అనేవారు. ఇప్పుడు అలా పెంచకపోతే అనాగరికుడనేమో అని అనిపించుకుంటామనేటువంటి ఉద్దేశంతోటేమో చాలామంది మగరాయిలు కూడా జుట్టుని పెంచేస్తున్నారు. ఆడవారిలా తల వెంట్రుకలు పెంచడం ఈనాడు ఫ్యాషన్ అయిపోయింది. పై కట్టి, రిబ్బన్లు కట్టి, జళ్ళ వేసి, ముళ్ళు వేసి అనేక రీతుల్లో మగరాయిలు కూడా ఆ విధమైనటువంటి
రీతిలో జుట్టును పెంచుతున్న పరిస్థితులు మనం చూడగలం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనములో పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానము. అంటే జుట్టు ఉంచుకోకూడదని కాదు, స్త్రీలాగా జుట్టుని పెంచకూడదు, పొడుగుగా పెంచకూడదు, జడలు వేయకూడదు, వెర్రివేషాలు వేయకూడదు, వెక్కిరింతలుగా ఉండకూడదు అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఈ మొదటి పత్రికలో 11వ అధ్యాయం 14వ వచనంలో చాలా స్పష్టంగా తెలియచేశారు. మగవాడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి సిగ్గుసేటు, ఆడది తల వెంట్రుకలు పెంచుకోవడం ఆమెకు ఘనత. గనుక దేవుని ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు ఈ లోకపు నటనను అనుసరించి వెకిలిగా వేషాలు వేయక మర్యాదస్తుల వలె మసులుకోవడం మంచిది. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో మీ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమౌట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరించక ఏది ఉత్తమమో, దేవుని వాక్యం ఏది చెప్తుందో, బైబిలానుసారంగా ఏది అనుకూలమో, దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటలో సంపూర్ణమై ఉన్నది ఏదో అది తెలుసుకొని పరీక్షించుకొని, ఒకవేళ ఇంతవరకు వెకిలిగా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా జీవించిన ఇకనైనా మీ మనస్సు మారి నూతనము మగుట వలన మీరు రూపాంతరము పొందండి అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి తెలియచేస్తా ఉన్నారు. ఇక రెండవ విషయానికి మనం వచ్చినట్లయితే ఆభరణముల అలంకరణ. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో బంగారు నగలు పెట్టుకునుటయు, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో బంగారముతోనైనను ముత్యములతోనైనను అలంకరించుకొనక పై లేఖనాలు మనకు ఏవైతే హెచ్చరిక చేస్తా ఉన్నాయో, అంటే బంగారం ముత్యములతో అలంకరించుకొనవద్దు, అంటే వెండి రాగి రత్నాలతో అలంకరించుకోవచ్చని చెప్పడం కాదు. బంగారం ముత్యాలు పాపమని గాని, మిగిలిన విలువైన రాళ్ళు రత్నాలు పరిశుద్ధమైనవి గాని వాటితో అలంకరించుకొనవచ్చని గాని తలంచరాదు. కొందరు నగల విషయములో మరీ పిచ్చిగా ఉంటారు. ఎంత ఎక్కువ ఆభరణాలు ధరిస్తే అంత అందంగా ఉంటామని, ఆ యొక్క ఆభరణాలు లేకపోయినా ఆస్తిపరులమని ఇతరులు తెలుసుకుంటారని తలంచి, కొందరికి తమ నగలపై ఉన్నంత శ్రద్ధాశక్తులు దేవునిపైన, ప్రార్థన పైన, బైబిల్ పైన ఉండవు. కొందరు శరీరమంతా బంగారంతో పొదిగేస్తారు. చేతిని, చెవులను, మెడను, జడలను, కాళ్ళను, వేళ్లను ఎక్కడ వీలుంటే అక్కడ ఒక విగ్రహములా అలంకరించేసుకుంటారు. కొందరికి తమకు లేకపోయినా ఇతరుల నుండి ఎరువు తెచ్చుకొని బరువుగా తగిలించుకుంటారు. ఎరువు తెచ్చుకున్నటువంటి సొమ్ముతో సోగు చేస్తూ ఉంటారు. సోగు చేస్తూ తెగ తిరిగేస్తూ ఉంటారు. ఒకవేళ అవి పోతే నిజంగా ఎరువు తెచ్చింది బరువుగానే మనకి మిగిలిపోయేటువంటి పరిస్థితులు. వీటిని అతిగా ఆశించడం
ఆత్మీయ అభివృద్ధికి అవరోధమని, అనర్థమని గ్రహించాలి. విశ్వాసులకు వీటి ఎడల గల మక్కువ చిక్కిపోవాలి. ఆత్మీయలో పెరిగే కొలది క్షయమైన అలంకరం ఎడల కోరిక తరిగిపోవాలి. అనవసరమైన వాటి ఎడల కోరిక విరిగిపోవాలి. దేవుని ప్రేమ మనసులో పెరిగే కొలది ఐక్యమైన, అనవసరమైన, అనేకమైన వాటి పట్ల అసహ్యత ఏర్పడుతుంది. ఆభరణాలను మితిమీరి ధరించడం బాహ్యాలంకరణకై తనలో పెరిగే లౌకిక ఆశయాలకు సూచన. ఆత్మీయ ఆరోగ్యానికి ఇది మంచిదిగా ఉండదు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి బాహ్యాలంకరణ తనలో పెరిగే కొలది లౌకిక ఆశలకు ఇది సూచనగా ఉంటుంది. కాబట్టి ఆత్మీయ ఆరోగ్యాన్ని మనం పొందలేము అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇక మూడవదిగా మనము దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే వస్త్రాలంకరణ ఈ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములోనే వస్త్రములు ధరించుకొనుట అనేటువంటి వెలుపటి అలంకరణ మీకు అలంకరణముగా ఉండక. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఈ విషయంపై కొంత వివరణ మనము అక్కడ జాగ్రత్తగా మనం చదివితే మనకు దొరుకుతుంది. అంటే ఈ వస్త్రములు అనేటువంటి విషయానికి మనం వచ్చినప్పుడు ఒళ్ళు కప్పుకోవడానికి, మర్మవయవాలను మరుగ్గా ఉంచుకోవడానికి ఇవ్వబడ్డాయి. వారి సిగ్గును తొలగించడానికి దేవుడు తొలి మానవులకు తొలి వస్త్రాలను తొడిగించాడు. అయితే బట్టలు ఎందుకు వేసుకోవాలి అని వెర్రిగా ప్రశ్నించేవారు కూడా ఈ రోజుల్లో అక్కడక్కడ ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ వస్త్రాలంకరణ అంటే వస్త్రాలు ధరించొద్దని కాదు, వస్త్రాలు ధరించమని, వస్త్రాలు కావాలి అని ఆది మానవుడికి దేవుడే, ఆదామవ్వలైనటువంటి ఆది మానవులకు దేవుడే చర్మపు చొక్కాయిలను తొడిగించి తొలిగా మొట్టమొదట దేవుడే వారికి వస్త్రాలను ధరింపచేసినటువంటి పరిస్థితిని మనము గమనించాలి. ఆ అవసరము లేదు అంటే దేవుడే వారికి అప్పుడు ఇచ్చేవాడు కాదు. అసలు వాస్తవానికి దేవుని యొక్క పద్ధతిలో నడిచినప్పుడు, మానవుడికి ఈ సిగ్గు అనేది తెలియకపోయినప్పుడు, దేవుడు తినొద్దన్న ఫలాన్ని తినకపోయినప్పుడు, వీరు చెట్ల చాటుకి వెళ్ళి దాగవలసినటువంటి అవసరత రానప్పుడు వీరు చిన్నపిల్లల వలె వీరు ఆ యొక్క ఏదేను తోటలో సంచరిస్తూ ఉండేవారు. వారికి వస్త్రాలు లేవని కానీ, సిగ్గని కానీ, ఆ పరిస్థితి కానీ తెలియనటువంటి పరిస్థితి. అయితే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వీరు తినొద్దన్న ఫలాన్ని తిన్న తర్వాత వీరు చెట్ల చాటుకి వెళ్ళి దాక్కుంటున్నారు. సిగ్గనేటువంటిది వీళ్ళలో బయటపడ్డారు. అంటే ఈ మాటలు చెప్తున్నప్పుడు కాస్త ఒక విధముగా మనసులో మరో విధంగా ఆలోచనలు రాగవచ్చు. చంటి పిల్లల గురించి మనం ఆలోచిస్తే ఆడపిల్లలు, మగపిల్లలు చక్కగా వెళ్ళి వాళ్ళు వస్త్రాలు లేకపోయినా ఇసుకలోకి వెళ్ళి చక్కగా ఆటలాడుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి ఆటలాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి పాపమేంటో సిగ్గేంటో తెలియదు. పసిపిల్లల యొక్క మనస్తత్వం.
అలాగే ఆదామవులు కూడా పసిపిల్లల వలె వారిలో ఏ విధమైనటువంటి చెడు కానీ పాపము కానీ వారిలో లేనప్పుడు పసిపిల్లల వలె వారు ఉండేవారు. పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పదాన్ని వారు తిన్నారో వారు చెట్ల చాటుకి వెళ్ళి దాక్కువలసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో దేవుడే వారికి చర్మపు వస్త్రాలను తొడిగించాడు. తొలిగా దేవుడే వారికి వస్త్రాలని ఇచ్చాడు. కాబట్టి వస్త్రాలు ఎందుకు అనేటువంటి ప్రశ్న ఇది తటస్థించకూడదు. దేవుడే ఇచ్చాడు గనుక. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడే తొలి మానవులకు తొలి వస్త్రాలను తొలగించాడు. అయితే బట్టలు ఎందుకు వేసుకోవాలని వెర్రిగా ప్రశ్నించేటువంటి వారు ఆలోచించాలి. దేవుడే వారికి ఇప్పుడు వస్త్రాలు అవసరమని వస్త్రాలు తొడిగించాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో వస్త్రాలను తొలిగా దేవుడే నరులకు తొలగించాడు అనే విషయాన్ని కూడా అక్కడ అపోస్తలుడైనటువంటి తిమోతి కూడా తెలియచేస్తా ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం నుండి 34వ వచనం వరకు మనము దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదివినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనము నుండి ఈ 34వ వచనం వరకు ఆ భాగాన్ని మనము గమనిస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి తెలియచేస్తా ఉన్నారు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొక దాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. 32వ వచనములో మనం చదివినట్లయితే ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మీకు కావాలి. ఈ వస్త్రాలు మీకు కావాలి. మీకు తినడానికి ఏం కావాలో, మీరు ధరించడానికి ఏం కావాలో ఇవన్నీ కూడా మీకు కావాలి అనేటువంటి విషయం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందే తెలుసు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈ భాగములో మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేస్తా ఉన్నారు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, ఇవన్నీ మీకు కావాలి, మీకు అవసరం, మీకు ఉండాలి అని మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అని చెప్పేసి ప్రభు అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేస్తూ, మీరు ఈ భూలోకములో ఉండగా మీరు వెదకవలసినవి, మీరు కనుగొనవలసినవి, మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకండి, అప్పుడు ఇవన్నీ
ఈ వస్త్రములు, మీకు కావలసిన తిండి, మీకు ఏది కావాలో ఆయనకు తెలుసు, ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియచేస్తా ఉన్నారు, మీకు ఈ కావలసినవన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలియను. వస్త్రముల గురించి చింతింపకండి, అవి మీకు కావాలన్న సంగతి అని తెలుసు. తొలి మానవులైన ఆదామవ్వలకి తొలిగా వస్త్రములను ధరింపజేసిన వాడు ఆయనే. కాబట్టి మానవునికి వస్త్రములు అవసరమే. కానీ ఇక్కడ చెప్పబడేటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ చెబుతుంటే మీకు కావాలి, ఇవన్నీ మీకు కావాలి, మీకు అవసరం ఏవి? వస్త్రాలు కావాలి, అందుకే తొలి మానవుడికి దేవుడు ఇచ్చాడు అని చెప్తుంటే వస్త్రాలు ఎందుకని కొంతమంది వెర్రిగా మాట్లాడుతుంటారు. అంటే తగు మాత్రపు వస్త్రములను ధరించాలని బైబిల్ చెప్తుంది. బట్టలు ఎందుకు అని అనడం వెర్రితనము కాక మరి ఏమిటి? అయితే ఒక హెచ్చరిక ఇయ్యబడ్డది. తగు మాత్రపు వస్త్రములు అంటే ఇంగ్లీష్ తర్జుమాలో ప్రాపర్ డ్రెస్, డీసెంట్ డ్రెస్ అని వ్రాయబడి ఉంది. ప్రాపర్ డ్రెస్, సరి అయినటువంటి వస్త్రాలు, డీసెంట్ వస్త్రాలు అని చెప్పేసి చెప్పబడతా ఉంది. తగు మాత్రపు అనే మాటకు మూల భాషలో సరి అయిన, సామాన్యమైనది అనేటువంటి అర్థాన్ని గోచరిస్తూ ఉంది. కాబట్టి మనకి ఏ వస్త్రాలు కావాలి అంటే సరి అయిన వస్త్రాలు కావాలి, పిచ్చి పిచ్చి వస్త్రాలు కాదు, సగం సగం వస్త్రాలు కాదు. ఈ మధ్యలో యవనస్తుల పరిస్థితి కూడా చూస్తూ ఉంటుంటే మోకాళ్ళ ధరిసి సిరిగిపోయిన ప్యాంట్లో, తొళ్ళ ధరి సిరిగిపోయిన ప్యాంట్లో, అరిగిపోయిన ప్యాంట్లో, మరి ఇదేం సోకో తెలీదు, ఇది పెద్ద స్టైల్ అంట. అది ఎంత బాగా అరిగిపోతే అంత ఖరీదంట. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం చెప్తుంది ప్రాపర్ డ్రెస్. నీ యొక్క శరీరాన్ని కాపాడే, నీ శరీరాన్ని కప్పేవి, నీ శరీరాన్ని కప్పేవి, మర్మావయవాలని కప్పుకోవడానికి వస్త్రాలు ఇవ్వబడ్డాయి, విప్పుకొని తిరగడానికి కాదు. కాబట్టి తగు మాత్రపు అనే మాటకు మూల భాషలో సరి అయిన, సామాన్యమైనది అనేటువంటి అర్థాన్ని గోచరిస్తుంది. మంచి ప్రవర్తనకు తగిన అనేటువంటి విషయాలు కూడా మనం గమనించాలి. కాబట్టి మనము ధరిస్తున్నటువంటి వస్త్రాలు ఎలాగున్నాయి? ఈ మధ్యలో చాలామంది వేసుకునేటువంటి ఈ వస్త్రాలు చూస్తూ ఉంటే అసహ్యత కలిగిస్తుంది. స్త్రీలు కూడా సంకలు కనపడేటట్టు, ఏంటో మరి ఇదే వేసమో, ఆ నడులు కనపడేటట్టు జాకెట్లు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు, పిచ్చి పిచ్చి స్టైల్స్. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మొదటి తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట తగు మాత్రపు వస్త్రం, సరి అయిన వస్త్రం అంటే తగినట్లు. దేనికి తగినట్లు? ఎవరికి తగినట్లు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, తన నీతికి తగినట్లు తాను ధరించే వస్త్రాలు తన నీతికి తగినట్లుగా ఉండాలి. తన నీతికి తగినట్లుగా ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి భక్తి విశ్వాసాలకు తగినట్లుగా
తన అంతస్తుకు తగినట్లుగా, ఆశయాలకు తగినట్లుగా ఒకని పనికి, ఉద్యోగానికి, ఉనికికి తగినట్లుగా తాను ధరించే వస్త్రాలు ఉండాలి. మనం వేసుకునేటువంటి బట్టలు మనం ఎవరమో, ఎలాంటి వారమో వెల్లడిస్తాయి. డాక్టర్ చూడండి, నర్సు చూడండి, ఆయా ప్రొఫెషనల్స్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేదా లాయర్లు చూడండి, ఈ శానిటరీ వర్క్ చేసేటువంటి సిబ్బందిని చూడండి, ఇలాగూ అదే మన రక్షణ సిబ్బందిని చూడండి, పోలీస్ శాఖను చూడండి, వారు వేసుకున్నటువంటి వస్త్రాలు వారెవరో, వారి ఉద్యోగం ఏమిటో, వారి ఫీల్డ్ ఏంటో తగినటువంటి రీతిగా కనబడతారు. కాబట్టి ఆ విధముగా నీ పనికి తగినట్లుగా నీవు ధరించేటువంటి నీ వస్త్రాలు ఉండాలి. మనం వేసుకునే బట్టలు మనం ఎవరమో, ఎలాంటి వారమో వెల్లడిస్తాయి. నువ్వు విశ్వాసివి, ఒక దైవజనుడివి, ఒక దైవజనురాలువి అయితే నీ వస్త్రాలు చెప్పాలి నువ్వెవరువో. నువ్వు ధరించేటువంటి నీ వస్త్రాల వల్ల నీవెవరువో చెప్పగలిగే రీతిలో ఉండాలి. నువ్వు పాస్టర్వా, నువ్వు డాక్టర్వా, నువ్వు పోలీసువా, నువ్వు నర్సువా, ఏవి ఎవరు అనేటువంటిది నీ వస్త్రాలు కూడా తెలియచేస్తాయి. కాబట్టి ఎలాంటి వారమో మనం వేసుకునేటువంటి వస్త్రాలు కూడా వెల్లడిస్తాయి. కాబట్టి తగు మాత్రపు తగినటువంటి రీతిగా మన యొక్క స్థితికి తగినట్లుగా, మన ఆదాయానికి తగినట్లుగా కూడా మన వస్త్రాలు ఉండాలి. ఆదాయం బాగా ఉన్నవాళ్ళు మంచి వెలగల వస్త్రాలు ఏవో ధరించారని చెప్పేసి నీకు తగనటువంటి రీతిలో నాకు అదే తగునని చెప్పేసి ఆ విధముగాని వస్త్రాలు నేను ధరించాలని చెప్పేసి అనవసరమైనటువంటి పోటీ పడి సిక్కులు తెచ్చుకొని లేనిపోని ఇబ్బందుల్లో పడకుండా ఉండాలి. పూర్వకాలంలో విపరీతమైనట్టి, మిక్కిలి విలువైనట్టి వస్త్రాలు ధరించడం వేశ్యల లక్ష్యమై ఉండేది. అలానే వింత వింత రీతులలో తలను సింగారించే అలవాటు, వింత వింత రీతులలో తలను సింగారించే అలవాటు. కాబట్టి అంత మాత్రమే కాదు, నానావిధ ఆభరణాలతో అలంకరించుకోవడం చెడు స్త్రీలకు, ఇంకా చెప్పాలంటే వేశ్యలకు ఉండేది. వేషాన్ని బట్టి, అలంకరణ బట్టి వారు చెడు స్త్రీలని ప్రజలు గుర్తించేవారు. జారినీలని ప్రజలు సులువుగా తెలుసుకునేవారు. కాబట్టి మనము ధరించేటువంటి వస్త్రాలు ఎలా ఉంటున్నాయి? తగు మాత్రపు వస్త్రాలు అనేటువంటి మాట, వస్త్రాలు. కాబట్టి వస్త్రములు ధరించుకునుట అనేటి వెలుపటి అలంకరణ మీకు ఉండకంటే వస్త్రములు వద్దని కాదు, తగు మాత్రపు అలంకరణ, తగు మాత్రపు వస్త్రధారణ. దేవుడే వస్త్రాలు కావాలన్న సంగతి ఆయన గుర్తించారు, ఆయనకు తెలుసు. అందుకే తొలిమానుడికి వస్త్రాలను ధరింపజేశారు, ఆదామవలకి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పారు, మీరు వస్త్రాల గురించి మీరు చింతింపొద్దు, మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. అయితే మీరు చేయవలసింది ఆ ప్రభువుని అడగండి, ప్రార్థించండి.
మాకు తగినటువంటి అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థించవలసిన వారముగా ఉన్నాం. అటువల్లే భక్తిగల స్త్రీలు కూడా తమ వేష భాషల చేత తామెట్టివారో అర్థమయ్యేటట్టు అలంకరించుకోవడం అవసరమని బోధింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం. భక్తిగల స్త్రీలు కూడా తమ వేష భాషల చేత తామెట్టివారో వారు ఎవరో, ఎట్టి విశ్వాసులో, వారు దేవుని బిడ్డలా కాదా అనేటువంటి రీతిలో అర్థమయ్యేటువంటి రీతిలో అలంకరించుకోవడం అవసరమని బోధింపబడతా ఉన్నారు. కాబట్టి విశ్వాసులకు తగిన రీతిగా, దేవుని బిడ్డలకు తగిన రీతిగా, దేవుని ప్రజలకు తగినటువంటి రీతిగా, దేవుని జనాంగమునకు తగిన రీతిగా ఇతరులకు మనము మాదిరికరముగా మన ప్రభువుని చూపించే రీతిలో, మన ప్రభువు నామము మహిమపరిచే రీతిలో, ప్రభువు గణపరచబడే రీతిలో వారి ఎదుట మీ క్రియలను కనపరచండి. వారు మీ క్రియలను చూసి, మీ వస్త్రాలను చూసి, అంటే మనము భక్తి గలవారముగా, మన వేష భాషలు భక్తి గలవారముగా నటించడం కాదు, భక్తి గలవారముగా మనం జీవించినప్పుడు అనేక మంది మనలను చూసి మన పరలోకపు తండ్రిని మహిమపరుస్తారని చెప్పేసి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నారు. యేసయ్య తెలియచేస్తా ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివితే, మనుష్యులు మీ సత్క్రియలను చూసి, మనుషులు మీ మంచి క్రియలను చూసి, మీ మంచి అలవాట్లను చూసి, మీ మంచి పద్ధతులను చూసి, మీ మంచి గుణగణములను చూసి, మీ మంచి క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అంటే మీరు ప్రభువుని ధరించాలి, వెలుగై ఉన్నటువంటి యేసుని ధరించాలి. ఐ ఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు ప్రభు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ లోకానికి వెలుగైనటువంటి యేసును మనం ధరిస్తే ఆ వెలుగు మనలో నుండి ప్రకాశింపబడతారు. ఆ వెలుగు అనేకులకు ప్రకాశింపబడుతుంది. ఆ వెలుగు ప్రకాశింపబడినప్పుడు వారు ఆ వెలుగును చూసి, మీలో ఉన్న ఆ వెలుగును చూసి, ఆ వెలుగైనటువంటి యేసును చూసి, ఆ వెలుగైనటువంటి యేసు యొక్క కార్యములను చూసి వారు మీ తండ్రిని, మీ పరలోకపు తండ్రిని మహిమపరుస్తారు. కాబట్టి యేసయ్య చెప్తున్నారు స్వయంగా, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుటి మీ వెలుగును ప్రకాశింపనీయండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదో విలువ కలిగినటువంటి, లేకపోతే ఏవేవో వస్త్రాలు ధరించడం వల్ల మన వెలుగును మనం ప్రకాశింప చేయలేం. లేకపోతే మనకున్నటువంటి ఈ యొక్క కేశాలంకరణ, జుట్టును విరబూసుకోవడం ద్వారా, లేకపోతే వింత వింత వేషాలు వేయడం ద్వారా మనము మన వెలుగును ప్రకాశింప చేయలేము. ఆభరణాలు, ఒళ్ళంతా ఆభరణాలు ధరించడం ద్వారా, ఈ మధ్యలో ఓల్డ్ గోల్డ్ ఖరీదు ఎక్కువ ఉందని రోల్డ్ గోల్డ్ కొనేస్తున్నారు. ఎందుకంటే ఆ గోల్డ్ని మించిపోయి అచ్చ స్వచ్ఛమైన గోల్డ్ లాగే ఉంటుంది కాబట్టి రోల్డ్ గోల్డ్ తక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఆ రోల్డ్ గోల్డ్తో ఒళ్ళంతా నింపేసుకుంటున్నాం. జడలకి, కాళ్ళకి, ముక్కులకి, చేతులకి, వేళ్ళకి, నడుముకి
ఎక్కడ వీలైతే అక్కడ ఈ యొక్క అలంకరణ ధరించేస్తున్నారు. దీనివల్ల ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వెలుగును మనము ఇతరులకు ప్రకాశింపనీయలేం. ప్రభు యొక్క వెలుగు ప్రకాశింపదు. కాబట్టి మనము ఈ యొక్క కేశాలంకరణ వల్ల కానీ, ఆభరణాల అలంకరణ వల్ల కానీ, వస్త్రాలంకరణ వల్ల కానీ మన ప్రభుని మహిమపరచలేము. మనము ఆ ప్రభు యొక్క గుణగణములను, క్రియలను మనము కలిగి ఉండుట ద్వారా ప్రభుని మనము మహిమపరచగలం. కాబట్టి నీ సంతృప్తి కొరకు తినాలి, ఇతరుల సంతృప్తి కొరకు బట్టలు ధరించాలి. డ్రెస్ టు ప్లీజ్ అదర్స్ బట్ నాట్ టు టెంప్ట్ అదర్స్. మనం వేసుకునేటువంటి వస్త్రాల ద్వారా ఇతరులు అనగా చూసేవారు అబ్బా ఎంత చక్కగా మంచిగా వస్త్రాలంకరణ ఉందని సంతోషించాలి. ఇతరుల్ని శోధించే రీతిలో, ఇతరులను శోధంలో పడేసే రీతిలో మన యొక్క వస్త్రాలంకరణ ఉండకూడదు. తగు మాత్రపు వస్త్ర అలంకరణ చేత మనము అలంకరించుకోవాలి. కాబట్టి అపోస్తలుడైనటువంటి పేతురు గారు కానీ, అపోస్తలుడైన తిమోతి గారు కానీ, అపోస్తలుడైన పౌలు గారు కానీ మనకు తెలియచేస్తా ఉన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే తగు మాత్రపు, తగినటువంటి రీతిలో, సరి అయినటువంటి రీతిలో, కావలసిన రీతిలో, అవసరమైన రీతిలో, అవసరానికి తగ్గట్టే మన యొక్క వస్త్రాలంకరణ ఉండాలనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉన్నారు. కాబట్టి క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని మహిమపరిచేటువంటి దేవుని యొక్క జనాంగముగా, దేవుని యొక్క ప్రజానికముగా, మన ప్రభువుని మహిమపరిచేటువంటి వారముగా, మన ప్రభువుని ఘనపరిచేటువంటి వారముగా, మన ప్రభు నామానికి మహిమను తీసుకొచ్చేటువంటి దేవుని జనాంగముగా, క్రైస్తవ సమాజముగా ప్రభువులో మనం ముందుకు మనము కొనసాగవలసిన వారముగా ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి ఆభరణములపైన, వస్త్రములపైన మక్కువ పెంచుకుంటే మనము ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రభువుకి ఇవ్వలేము. ప్రభు యొక్క భక్తి మీద, ప్రభు యొక్క సన్నిధి మీద, ప్రభు యొక్క సిద్ధాంతములో, విశ్వాసములో మనము సరైన రీతిలో వర్ధిల్లలేము, ఎదగలేము, అభివృద్ధి చెందలేమని దేవుని యొక్క లేఖనము ద్వారా తెలియచేస్తా ఉన్నా. కాబట్టి విత్తబడినటువంటి ఈ వాక్యం నా కుటుంబానికి, మన సమాజానికి, మన సంఘాలకి, మన యొక్క చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండినట్లుగా దేవుని యొక్క వాక్యానుసరముగా మనం జీవిద్దాం, వాక్యానుసరముగా బ్రతుకుదాం. దేవుని మహిమపరిచే బిడ్డలముగా మన యొక్క అలంకరణ, మన వస్త్రాలంకరణ, మన ఆభరణాలంకరణ, మన కేశాలంకరణ ఉండేటట్లు చూసుకుందాం. ఆ విధంగా ప్రభువులో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి యొక్క వాక్య భాగమును మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తరలి వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా నీకు వందనాలు, మహోన్నతుడా, సర్వోన్నతుడా నీకు వందనాలు. సర్వ సృష్టికర్త, సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. ఈ విధంగా ప్రభు అయ్యా మీ లేఖనములో నుండి నాతో మాతో ప్రభు సూటిగా మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ విత్తబడినటువంటి వాక్యం ఈ యొక్క ప్రభ పరలోకమన్నైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క ప్రభాని స్తోత్రరాజా, ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో, ఎంతమంది వాక్యాన్ని వింటా ఉన్నారో,
ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రభువా నీ యొక్క ప్రభావిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సరి చేసుకోవలసిన చోట సరి చేసుకోవడానికి అయ్యా నీకు వందనాలు ప్రభువా. ఆ విధంగా సరి చేసుకుని ప్రభువా ఆశీర్వదించబడ్డానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్న రాజా నీకు వందనాలు. నీ వాక్యానుసరముగా ఏ విధంగా ప్రభువా ప్రభాని స్తోత్రాన్ని తగినటువంటి రీతిలో వస్త్రాలంకరణ, ఆభరణాలంకరణ, కేశాలంకరణ కలిగి నీ నామమును మహిమపరచాలో, ఘనపరచాలో, స్తుతించాలో, కొనియాడాలో, కీర్తించాలో అటు రీతిగా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు, మాకు నేర్పించినందుకు వందనాలు, బోధించినందుకు వందనాలు. ఆ విధంగా ప్రభువా నీ వాక్యానుసరముగా ప్రభువా జీవిస్తూ నీవిచ్చిన ఆశీర్వాదమును పొందుతూ నీ మహిమలో మేము ముందు కొనసాగుతూ నీ వెలుగులో మేము ప్రభువా ముందు కొనసాగుతూ నీ వెలుగును ప్రభువా నీ యొక్క ప్రభు ఇతరులకు ప్రభు నీ వెలుగును మేము ప్రకాశిస్తూ నీ నామమును మహిమపరిచేటువంటి వారముగా, ఘనపరిచేటువంటి వారముగా, నీ బిడ్డలకు తగినటువంటి రీతిలో అయ్యా క్రైస్తవ సమాజానికి తగినటువంటి రీతిలో, అయ్యా దేవుని జనాంగానికి తగినటువంటి రీతిలో, విశ్వాస బృందానికి తగినటువంటి రీతిలో తగు మాత్రపు అలంకరణ చేత అనేటువంటి విషయాన్ని గమనించి తగిన రీతిలో, సరి అయిన రీతిలో, కావలసిన రీతిలో, అవసరమైనటువంటి అయ్యా రీతిలో మేము ప్రభువా జీవించడానికి, ఆ విధంగా అలంకరణ కలిగి ఉండడానికి అయ్యానికి అట్టి కృపలో మీరు మమ్మల్ని వర్ధిల్లచేయమని ప్రార్థిస్తున్నాం, మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. వ్యక్తపడిన వాక్యం ప్రభువా అనేకులకు ప్రభువా మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ ఎంతో ప్రయోజనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రభువా ఈ విధంగా ప్రదర్శించడానికి, ఈ విధంగా ప్రభువా అనేకులకు తెలియచేయడానికి ఈ కార్యక్రమం విషయంలో ప్రభువా ప్రోత్సాహాన్నిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రత్యేక రీతిలో మీరు ఆస్వాదించండి, దీవించండి, వర్ధిల్లచేయండి. మీ మేలుతో నింపిన కృపలలో మీరు వర్ధిల్లచేయమని, మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కలుగు చేసుకోమని, మీ మెండిన ఆశీర్వాదములతో నింపి, మీ దినాశీర్వాదములతో నింపి మీరు దీవించిన కృపలలో వర్ధిల్లచేయమని అయ్యా నీకు వందనాలు. మహోన్నతుడానికి వందనాలు. మీరాకులాడుతుంది మరొకసారి కలిసి అయ్యా ప్రభువా నీ వాక్యాన్ని మేము ప్రభువా పంచుకోవడానికి, ఈ వాక్యాన్ని ఇతరులకు వివరించడానికి, ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి, బోధించడానికి ఇటు కృపను మీరు మాకు అనుగ్రహించి మీ నామనకే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కలుగజేసుకోమని, మెండైన ఆశీర్వాదములతో నింపమని, దినదినాభివృద్ధిని మీరు మాకు జరిగించి మీ కృపలో వర్ధిల్లచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయమును కలుగునుగాక. అపవాదికుల కనుక నాశనము మీకు జయమును కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇప్పుడును ఎల్లప్పుడును ఈ యొక్క ప్రభు కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి అందరికీ ప్రభు సదాకాలము తోడని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.